కృష్ణా నది చూడండి ఎలా ఉందో, మొత్తం నిండిపోయింది. వాటర్ ఫ్లోయింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది చూడండి. మరి ముంగట ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక 1 కిలోమీటర్ నుంచి అలాగే ఉంది ఫుల్ ట్రాఫిక్. ఓరా నాయనా, నాకి డ్రెస్ వేసుకున్నాను, సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, ఎందుకంటే మన మంచి గురించే చెప్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా. సత్యంగారి మెస్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం కొత్తగా పండ్ల వ్యాపారం పెట్టాలనుకున్నా కానీ, ఎవరన్నా గుళ్ళల్లో పూజలు చేస్తారు కదా, బల్కులో ఏమైనా పూల అలంకరణ చేస్తారు కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే. అసలు మనమైతే ఇక్కడ అన్నం తినడానికి 20 నిమిషాలు, కరెక్ట్ 15 నుంచి 20 నిమిషాల మధ్యలో వెయిట్ చేసాం. మనకు విజయవాడ నుంచి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ కి అయితే ఇంటి సామాన్ కిరాయి వచ్చింది. మనకు అతి తొందరగా వచ్చేసింది ఈ కిరాయి కూడా, అదృష్టం అనుకోవాలి. సో ఇక్కడ నుంచి అయితే మనకు 6 కిలోమీటర్లు చూపిస్తుంది, 6.1 అంటే 6 కిలోమీటర్లు చూపిస్తుంది లోడింగ్ పాయింట్ కి. వెళ్దాం. ఇంకా మనకు 11 గంటల వరకల్లా లోడింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. సో మనము ఒక 12 గంటలకు స్టార్ట్ అయినా గానీ ఆరామ్సే ఒక 5 నుంచి 6 గంటల వరకల్లా హైదరాబాద్ లో ఉంటాము. అందులో ఒకటి అన్లోడింగ్ పాయింట్ నుంచి మన ఇంటికి 1.5 కిలోమీటర్, మాక్సిమం వేసుకున్న 2 కిలోమీటర్స్ ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. సో బెస్ట్, మంచిగా దొరికింది. ఒక 500 తక్కువ అయినా సరే కానీ మంచి కిరాయి దొరికింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము లోడింగ్ పాయింట్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంది, ఇప్పుడు రోడ్ అప్డేట్స్, ట్రాఫిక్ అప్డేట్స్ అవన్నీ చెప్తాను. లోడింగ్ పాయింట్కి వెళ్ళాక కూడా మరి లోడింగ్ తొందరగా అవుతుందా లేదా అనేది ఆ వీడియో అప్డేట్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్ అయితే చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడైతే మనము లోడింగ్ పాయింట్ అయితే వచ్చేసాము. వచ్చి కూడా 2 అవర్స్ అవుతుంది. వాళ్ళు కస్టమర్ కూడా చెప్పారు 11 నుంచి 12 గంటల వరకు అలా అన్లోడ్ అవుతుంది అని చెప్పారు. సో మనమైతే ఇక్కడ వెయిట్ చేసినాం. వెయిట్ చేసిన తర్వాత లోడింగ్ స్టార్ట్ చేశారు. చూడండి, సామాన్లు కూడా ఎక్కువ లేవు, బండి హైట్ రావు, బయటికి రావు, తక్కువనే ఉన్నాయి. నాకైతే ఇది 3వ ఫ్లోర్ నుంచి మోస్తున్నారు ఇద్దరే పైన. అంటే ఇది 2 ఫ్లోర్ల బిల్డింగే, కాకపోతే ఫ్రంట్ హౌస్ తో కలిపి 3 ఫ్లోర్లు వేసుకోవాలి. ఇప్పుడైతే లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యాక తార్పలు కట్టేసుకొని మనం నిన్న తిన్నాం కదా సత్యంగారి హోటల్లో, ఆ హోటల్లో తినేసి ఇక బండి నాన్ స్టాప్ కొట్టడమే. మన బండి అయితే లోడ్ అయిపోయింది. సామాన్లు అయితే ఎక్కువ లేవు, ప్యాకింగ్ కూడా మంచిగానే చేసేసారు. చూడండి, ఆ ఏసీ, వాషింగ్ మిషన్ ఇవన్నీ మంచిగా ప్యాక్ చేశారు. సామాన్లు కూడా సెట్ చేశారు, మరీ ఎక్కువ రాకుండా. ఇప్పుడైతే మనం తార్పాలు వేసేసుకుందాం. ఈ తాడంతా లోపడేసేసి, మనకు బ్లాక్ తాడు అయితే సరిపోతుంది. విపిన్ పైన ఎక్కాడు తార్పాలు మొత్తం చూపించడానికి. ఓకే, ఇప్పుడైతే బయలుదేరాము. ఇప్పుడు టైం కూడా వచ్చేసి 1:30 అవుతుంది, 1:40 అవుతుంది. ఇప్పుడైతే మనం డైరెక్ట్ మెస్కి వెళ్ళి హోటల్కి వెళ్ళేసి తినేసి అక్కడ నుంచి బయలుదేరడం, నాన్ స్టాప్ కొట్టడమే. ఓకే, ఇప్పుడైతే మనం ఈ సింగిల్ రోడ్ లో ఉన్నాము. మనమైతే మెయిన్ రోడ్కి వచ్చేసి ఈ వీడియో అయితే తీయడం జరిగింది, ఎందుకంటే లోపల ఒక బండి వచ్చింది అడ్డుండే. ఇలా అయితే ప్యాకింగ్స్ అయితే మంచిగా చేశారు. నవత ప్యాకర్స్ అండ్ మూవర్స్ అంట. నేనైతే కింద నంబర్ పెడతాను, ఏదైనా ప్యాకర్స్ అండ్ మూవర్స్ కావాలనుకుంటే వాళ్ళకి ఫోన్ చేయండి. ప్యాకింగ్ అయితే సాలిడ్ చేశారు. లోపల కూడా మంచిగా సెట్ చేశారు, ఏం డ్యామేజ్ కాకుండా మెటీరియల్, సామాన్లు ఏదైనా సరే, ఫ్రిడ్జ్ అయినా, ఏసీ అయినా, ఏదైనా సరే మంచిగా సెట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తినడానికి వెళ్తున్నాము. ఇదే సత్యంగారి మెస్. సత్యంగారి మెస్ చాలా బాగుంటది, ఫుల్ రెస్ట్ ఉంటది. చూసారుగా జనం మాత్రము, డ్రైవర్లు అయ్యప్ప మాలలు వేసుకున్నప్పుడు కూడా చాలా మంది వస్తారు. ఓకే, అసలు మనమైతే ఇక్కడ అన్నం తినడానికి 20 నిమిషాలు, కరెక్ట్ 15 నుంచి 20 నిమిషాల మధ్యలో వెయిట్ చేసాం. కానీ ఎందుకు చెప్పాలా, మనకు ప్రతిసారి అరిటాకు వేస్తుండే 160 అరిటాకులు తీసుకొస్తే 5-6 రౌండ్లు అయిపోయిందంట. దాని తర్వాత మనకు ప్లేట్లు పెడుతున్నారు. అందరికి చాలా శాతం అయితే ఇస్తరాకులు, అరిటాకులే ఉన్నాయి. చూడండి, గరం గరం రైస్, పచ్చడి, పప్పు, ఇంకా స్వీట్ కూడా వేస్తారు. వాళ్ళకి చూడండి అసలు అరిటాకులు ఉన్నాయి, మనకైతే వేడి వేడి అన్నం వేశారు. అందులో ఒక నెయ్యి కూడా తీసుకొస్తారు, మంచిగా ఉంటుంది. చూడండి అసలు ఎంత జనం చూడండి. అసలు మనం అక్కడ వెయిట్ చేసినాం, చాలాసేపు వెయిట్ చేసినాం. ఇప్పుడైతే మనం కడుపు నిండుగా అన్నం తినేసాం.
ఇంకా బండి ఇప్పుడు నాన్ స్టాప్ కొడితే మాత్రం హైదరాబాద్ దాకా అసలు ఆపేదే లేదు. మధ్యలో ఒకసారి అది విజయవాడలో అయినా, అది ఇబ్రహీపట్నం దగ్గర అన్నా, లేదంటే సూర్యాపేటలో అయినా టీ టైం దగ్గర ఆపుతాను. ఇంకా నాన్ స్టాప్ హైదరాబాద్ ఇంటి వరకు. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకో అంటున్నారు. కాకి డ్రెస్ వేసుకున్నాను, సీట్ బెల్ట్ పెట్టుకున్నాను. ఎందుకంటే మన మంచి గురించే చెప్తున్నారు సబ్స్క్రైబర్స్ కూడా, కామెంట్ లో కూడా చెప్తున్నారు సీట్ బెల్ట్ పెట్టుకో, వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇదైతే వచ్చేసి విజయవాడ బస్ స్టాండ్ అనమాట. నాకు తెలిసినంత మట్టుకైతే తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఇది చాలా పెద్ద బస్ స్టాండ్. ఎందుకంటే దీంట్లో థియేటర్లు కూడా ఉంటాయి, షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ మాల్ ఉంటది, అవన్నీ ఉంటాయి. నిజంగా ఏదైనా బస్సులు లేట్ అవ్వడం అట్లాంటివి ఏమైనా ఉంటే కొంతమంది షాపింగ్ చేసుకుంటారు, కొంతమంది వెళ్ళి సినిమా చూస్తారు. చూసారుగా ఎంత పెద్దగా ఉందో బస్ స్టాండ్. చాలా పెద్దది, ఆంధ్ర తెలంగాణలో పెద్దది నాకు తెలిసినంత మటుకు. మరి కర్ణాటకలో ఉందో లేదో తెలియదు. మనము విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర పక్కన బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. కృష్ణా నది చూడండి ఎలా ఉందో, మొత్తం నిండిపోయింది. వాటర్ ఫ్లోయింగ్ కూడా చాలా మంచిగా వస్తుంది. నిజంగా ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. వాటర్ ఫ్లోయింగ్ అనేది చాలా మంచిగా ఉంది ఇక్కడ నుంచి. ఇక్కడ అయితే టెంపుల్ వచ్చేసింది. ఇక్కడ అమ్మవారి మంచిగా, మన బిజినెస్ మంచిగా ఉండాలి, మన ఛానల్ మంచిగా ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ అందరూ నాకు మంచిగా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను అమ్మవారికి అయితే మొక్కుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసి ఒక 100 కిలోమీటర్స్ నాన్ స్టాప్ కొట్టి ఇక టీ కోసం అయితే ఆపుతాను. అయితే మనము మొన్న కొట్టించిన డీజిలే, నిన్న కూడా కాదు, మొన్న కొట్టించిన డీజిలే. అది మీకు కూడా తెలుసు. 3000 కొట్టించాను, ఇంకా ఇప్పటి వరకు వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఒక 2500 కొట్టిస్తాను, మనకి ఇంటి వరకు వెళ్ళిపోతుంది. మొన్న కొట్టించింది ఎందుకంటే మనకు 10-11 ఇచ్చింది మైలేజ్. ఎందుకంటే 3.5 టన్నులు ఉంది కదా, సో దానివల్ల మనకు మైలేజ్ ఇవ్వలేదు. ఇప్పుడైతే మైలేజ్ పర్ఫెక్ట్ గా ఇస్తుంది. ఎందుకంటే ఇంటి సామాను చూసారు, ఆ బండి లోపలనే ఉన్నాయి, అవి ఎక్కువ లేవు. మనము కీసర టోల్ గేట్ కంటే ముందు ఒక 5-6 కిలోమీటర్ల ముందున్నాము. ఇక్కడ అయితే చాలా పెద్ద విగ్రహం హనుమాన్ అసలు చాలా పెద్ద విగ్రహం. మనకు హైదరాబాద్ నుంచి విజయవాడకు మధ్యలో వచ్చేది పెద్ద విగ్రహం అంటే ఇది ఒకటే, చాలా పెద్దగా ఉంటది. మనం చాలా తొందరగా వచ్చేసాము, 2.5 గంటల్లో వచ్చేసాం సూర్యాపేటకి. ఇప్పుడు మనం చెప్పాను కదా, మంచి టీ ఏదైనా కనిపించింది అనుకో తాగేయడమే. మనకు ఈ బ్రిడ్జిలు లేకపోతే, మన విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు ఈ బ్రిడ్జిలు లేకపోతే చాలా కష్టం ఉండేది. ఒకప్పుడు 10 సంవత్సరాల కింద సింగిల్ రోడ్ అంటే డబల్ రోడే, మొత్తం కచ్చ రోడ్ అట్లాంటివి ఉండే కదా, చాలా ఇబ్బంది అయిపోయేది. లారీ వాళ్ళకైనా, ట్రక్ వాళ్ళకైనా, కంటైనర్లు, డీసీఎంలు, మనలాంటి అశోక్ లేలాంటి వెహికల్ వాళ్ళకైనా కానీ చాలా ఇబ్బంది అయిపోయేది. సో ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ల వల్ల మనకు జీరో ట్రాఫిక్ అయిపోయింది. కిందికించి డైవర్షన్ ఊర్లోకి వెళ్ళేది ఊర్లోకి వెళ్తున్నాయి, పైకించి వెళ్ళేది పైకించి వెళ్తున్నాయి. అదే అన్న, మళ్ళా హైదరాబాద్ లో కూడా చాలా బ్రిడ్జ్లు వచ్చాయి. దాని వల్లనే చాలా ట్రాఫిక్ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడైతే మనం ఏదైనా టీ టైం చూసుకొని, మనమైతే టీ టైం చూసుకొని టీ తాగేసి ఆపేయడం. ఇక ఇక్కడ టీ టైం అయితే ఒకటి ఉంది. ఎందుకంటే మనం సూర్యాపేటలో తాగలేదు, ఎందుకంటే అక్కడ మొత్తం బ్రిడ్జ్లు అన్ని వేస్తా ఉన్నారు. ఆ రోడ్ కట్టింగ్ లో మెయిన్ రోడ్ మీద బండి పెట్టడానికైతే ప్లేస్ లేదు. ఇప్పుడైతే వచ్చేసాము, మనము టీ అయితే తాగుతున్నాము. ఈ టీ తాగంగానే మళ్ళీ కంటిన్యూ నాన్ స్టాప్ హైదరాబాద్ కొట్టాలి. హైదరాబాద్ లో అయితే ఫుల్ ట్రాఫిక్ అనేది ఉంటది, చూడాలి. అతను అడుగుతున్నాడు, అన్న మీది యూట్యూబ్ ఛానల్ ఉందా అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడైతే మనం బండి నాన్ స్టాప్ కొట్టాలి హైదరాబాద్ కి. కాకపోతే మనం వెళ్ళే టైంకి కరెక్ట్ 8 డ్యూటీలకించి అందరు దిగుతా ఉంటారు కదా, చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటది. చూద్దాం, ట్రాఫిక్ ఓరా నాయనా, మనకు ట్రాఫిక్ లేకపోతే చాలా బాగుంటది. చూద్దాం మన కిస్మత్ ఎట్లుందో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే కంటిన్యూ చేద్దాం.
అసలు వీడికైతే అసలు ఆగట్లేదు, ఎంత హారన్ కొడుతున్నాడు అంటే అంత నాన్ స్టాప్ కొడుతున్నాడు, నేనేం అడ్డు కూడా లేను. ఇప్పుడైతే మనము చోటుపల్లి దాటాక ఔటర్ రింగ్ అంటే మన టోల్ గేట్ రోడ్ ఎండ్ అయ్యాక బాటసింగారం ఉంటది కదా, అక్కడైతే ఫుల్ ట్రాఫిక్ ఉంది చూడండి. మరి ముంగట ఏమైందో అర్థం అవ్వట్లేదు. ఇది ఒక 1 కిలోమీటర్ నుంచి అలాగే ఉంది ఫుల్ ట్రాఫిక్. అసలు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే ఏదైనా వెహికల్ యాక్సిడెంట్ అయిందా లేదంటే ఏదన్నా వెహికల్ ట్రబుల్ ఇచ్చిందా ఏం అర్థం అవ్వట్లేదు. ఫుల్ ట్రాఫిక్ ఉంది, మనకు ముంగడికి వెళ్ళేంత వరకు తెలియదు ట్రాఫిక్ ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా హైదరాబాద్ కి వచ్చే టైంలో ఇప్పుడు ఏదో ఒక ట్రాఫిక్ ఉంటది అని చెప్పేసి. చూద్దాం అసలు ఫుల్ ట్రాఫిక్, ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియదు. అసలు ముంగడికి ఎంత దూరం ఉందో కూడా తెలియదు. ఇక్కడ అయితే చూడండి ఎంత ట్రాఫిక్, దాదాపు 3 కిలోమీటర్స్. అది ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు చూడండి. ఇంకా నేను సర్వీస్ రోడ్ లో వస్తున్నాను, అటు సైడ్ అయితే ఇంకా చాలా ఎక్కువ అయిపోయింది ట్రాఫిక్. మరి ముంగట ఏమై ఉండొచ్చు, ఏదైనా చెకింగ్ అవుతుందా లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ పెడితే ఇంత ట్రాఫిక్ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టరు, కానీ ఏదన్నా చెకింగ్ అన్న కావాలి లేదన్నా ఏదన్నా యాక్సిడెంట్ అయ్యన్న ఉండాలి. బండి ట్రబుల్ ఇచ్చి ఆగిపోతే కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు. చూద్దాం ముంగట అసలు ఏమైంది అసలు అని చెప్పేసి. అసలు మనకు ముంగడికి వచ్చాక అసలు ఏం అర్థం అవ్వట్లేదు. యాక్సిడెంట్ కాలేదు, ఏం కాలేదు, మరి బండి ట్రబుల్ కూడా ఇవ్వలేదు, పోలీస్ చెకింగ్ కాలేదు. మరి ఇంత ట్రాఫిక్ ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడైతే ఫ్రీ అయ్యాయి, ముంగడైతే 2 పోలీస్ బండ్లు రక్షకులు అయితే వెళ్ళాయి. మరి వాళ్ళ తరఫు నుంచి ఏమైనా తెలుస్తుందా ఏంది అనేది తెలియదు. ఇప్పుడైతే బండ్లు స్పీడ్ మూవ్మెంట్ అయిపోయాయి. చూద్దాం మరి ముంగట ఏమైనా తెలుస్తుందా అని. నాకు తెలిసి ఇప్పుడైతే మొత్తం స్పీడ్ మూవ్మెంటే. ఇప్పుడు వచ్చేసి మనం బాటసింగారం దగ్గర ఉన్నాము. ఇదంతా ఫ్రూట్ మార్కెట్. ఇట్లా లోపలికి వెళ్తే మనకు అటు చుట్టూ కనిపించేటి అన్ని ఫ్రూట్ మార్కెట్ అన్నమాట. మనకు ఆంధ్రకేంచైనా మహారాష్ట్రకేంచైనా గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఎక్కడి నుంచి అయినా ఫ్రూట్స్ వచ్చేటి ఇక్కడికే. మనకు ముందైతే ఎల్బీ నగర్ కొత్తపేట దగ్గర ఉండే, అక్కడ ఫుల్ ట్రాఫిక్ ఎక్కువైపోయిందని చెప్పేసి కంటైనర్లు, పెద్ద పెద్ద బండ్లు, ఫ్రూట్స్, చాలా టారస్లు అట్లాంటి బండ్లన్నీ వచ్చి ఆ రోడ్ మీద ఆగుతున్నాయి లోకల్లో అని చెప్పేసి అక్కడికి తీసేసి సిటీ అవుట్స్కట్స్ లో, అంటే మనం హైదరాబాద్ నుంచి వస్తుంటే రామోజీ ఫిలిం సిటీ దాటాక మనకు లెఫ్ట్ సైడ్ లో వస్తుంది. అటు నుంచి అయితే మన చోటుపల్లి దాటాక రైట్ సైడ్ లో వస్తుంది. హైదరాబాద్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి, ఉప్పల్ నుంచి వస్తుంటే రైట్ సైడ్ లో ఉంటది. ఇక్కడ నుంచే టోటల్ అవర్ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కొత్తగా పండ్ల వ్యాపారం పెట్టాలనుకున్నా కానీ, ఎవరన్నా గుళ్ళల్లో పూజలు చేస్తారు కదా, బల్క్ లో ఏమైనా పూల అలంకరణ చేస్తారు కదా, అట్లాంటివి ఏమైనా ఉంటే ఇక్కడికించే తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే చాలా హోల్సేల్ మన దగ్గర. ఇప్పుడు రోడ్ల మీద తెలంగాణలో, హైదరాబాద్ సిటీలో రోడ్ల మీద అమ్ముతారు కదా, వాళ్ళందరూ 100% కంపల్సరీ ఇక్కడికి వచ్చే తీసుకుంటారు. ఇక్కడికి వచ్చి బల్క్ లో తీసుకొని మనకు అమ్ముతారు. సో ఎవరైనా కొత్త షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు అయితే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు ఇంతకుముందుకు ఏం అసలు చెక్ పాయింట్ కాదు, డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు, ఏం కాదు. మనకైతే అసలు ఫుల్ ట్రాఫిక్ ఉండే, అసలు ఇప్పటి వరకు ఏం అర్థం అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడైతే మనకు ఎల్బీ నగర్ దాటాక ఏమైనా ట్రాఫిక్ ఉంటుందేమో చూద్దాం. ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి ట్రాఫిక్. అసలు ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి దాదాపు ఒక 4:30-5 గంటల్లో వచ్చాం కదా, ఇక్కడ నుంచి మన ఇంటికి వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది. ఇప్పుడైతే చూడండి ఈ లారీ వల్ల మనకు, ఈ లారీ మధ్యలో ఆగినట్టుంది, దీని వల్ల మనకు చాలా ట్రాఫిక్ అనేది వచ్చింది. అసలు దీని వల్లనే ఫుల్ ట్రాఫిక్, ఎంత ట్రాఫిక్ చూడండి. ఇప్పుడు చూడండి కొద్దిగా ఫ్రీ అయిపోయాయి మళ్ళీ. అంటే మన అలాంటి చిన్న బండ్లు అనుకోండి, ఎవరైనా దిగి దొబ్బుతారు. ఇంకో పెద్ద పెద్ద బండ్లు కదా అసలు దొబ్బలేరు, ఎక్కడ ఆగిపోతే అక్కడనే.
అది మళ్ళీ కదలాలంటే ఏదైనా క్రేన్ రావాలి, లేదంటే పెద్ద సైజు రికవరీ వెహికల్ అయితేనే దాన్ని జరపగలుగుతాం. లారీ జీవితమే ఇంత. లారీ అని కాదు, ఈ గూడ్స్ వెహికల్, గూడ్స్ క్యారియర్ లైఫ్ అంతా ఇలాగే. టైంకి ఫుడ్ ఉండదు, ఏ టైంలో ఏమైతుందో తెలియదు, ఏ టైంలో టైర్ వలిగిపోతుందో తెలియదు, ఏ టైంలో యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఏ టైంలో బండి రిపేరింగ్ అయితే తెలియదు. అసలు బిజీగా ఉంటది డ్రైవర్ లైఫ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీ ఎంటర్ అయ్యాక వీడియో అయితే తీద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం నాగోల్ మెట్రో స్టేషన్. ఇప్పుడు నాగోల్ దాటగానే ఉప్పల్. మనకైతే ఇప్పుడేం ట్రాఫిక్ ఏమంత అనిపించట్లేదు. మరి మెట్టుగూడ అవంతా వెళ్ళాక మనకు ట్రాఫిక్ అనేది తెలుస్తుంది. నాకు తెలిసి 8:30 అవుతుందంటే ఆల్మోస్ట్ కొద్దిగా ట్రాఫిక్ తగ్గినట్టే. ఎందుకంటే 5 గంటల నుంచి 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ ఆఫీస్ ఎవరైతే దిగుతారో, ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొద్దిగా ఇంటికి వెళ్ళిపోయి ఉండొచ్చు, కొద్దిగా ట్రాఫిక్ అనేది తగ్గిండొచ్చు. చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఇంకో 100-200 కిలోమీటర్లు నడిపేయడానికైనా ఏం కాదు, కానీ అంటే హైవేలో నడిపేయడానికి ఏం కాదు, కానీ లోకల్లో నడిపేయాలంటే చాలా, ఎందుకంటే పొద్దున్న నుంచి టైర్డ్ అయిపోయాం కదా, చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం లోకల్ అసలు ట్రాఫిక్ ఎలా ఉంటది ఏందనేది. నాకు లాంగ్ లో 100 కాదు 500 1000 కిలోమీటర్లు నడిపిమన్నా నడిపిస్తా, కానీ ఇట్లా ట్రాఫిక్ లో అసలు బండి నడిపించాలంటేనే పిచ్చిలేస్తుంది. మనం అమీర్పేట్ సైడ్ అయితే వచ్చాము. అమీర్పేట్ సీఎం క్యాంప్ ఆఫీస్ సైడ్ వచ్చాము. ఇంకా మనము కస్టమర్ కూడా ఫోన్ చేశాడు, బాబు నేను ఈరోజు నైట్ బయలుదేరుతున్నాను విజయవాడకి నుంచి, రేపు పొద్దుగాల రీచ్ అవుతాను, రేపు పొద్దుగాల 7-8 గంటలకు అన్లోడ్ చేసుకుందాం అని అన్నాడు. సరేలే, ఇప్పుడు మనం ఎలా టైర్డ్ అయిపోయాము, ఇప్పుడు అందులో కూడా రేపు సండే, కంపెనీలో ఏమి ఫుల్ ఉండవు, కిరాయిలు కూడా అంత ఉండవు కదా, సరే సార్ అని చెప్పాను. ఇప్పుడైతే మనము పంజాగుట్ట ఫ్లైఓవర్ అయితే ఎక్కుతున్నాము. ఈ ఫ్లైఓవర్ ఏంటంటే మనకు చాలా సేవ్. కింది నుంచి వెళ్ళామనుకోండి 3 సిగ్నల్ నుంచి 4 సిగ్నల్ వరకు ఉంటాయి. ఇక్కడ నుంచి పైకి నుంచి వెళ్తే డైరెక్ట్ మనం T9 దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే ఇక్కడ ఒక 10 నిమిషాలు టైం సేవ్ అవుతుంది అనమాట. నిజంగా మంచిగా అనిపిస్తుంది నాకు ఈ బ్రిడ్జ్ అయితే. అందులో ఒకటి ఇప్పుడైతే ఈ వీడియో ఎండ్ చేస్తాను ఇంటికి వెళ్ళంగానే. మిగతాది కంటిన్యూ వీడియో రేపు పొద్దున పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మార్నింగ్ 7-7:30 కల్లా నెక్స్ట్ వీడియో పెడతాను, కంటిన్యూ వీడియో. ఓకే, మనమైతే నిన్న నైట్ బండి ఇక్కడ పెట్టేసుకున్నాము. ఎందుకంటే మనకు సేఫ్ ప్లేస్ అంటే ఇదే. ఎందుకు వచ్చేసి మనకు ఇల్లు అక్కడ సైడ్ బ్లూ కలర్ బిల్డింగ్ ఉంది కదా, దాని పక్కన ఇల్లు. మనం వచ్చేసి బండి ఇక్కడ పెట్టేసాము. సో ఇప్పుడైతే మనం బయలుదేరుదాం. మనకి ఇక్కడ నుంచి 2.2 కిలోమీటర్స్ వస్తుంది, చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మనకు 10 నిమిషాలు కూడా పట్టాలి, 5 నిమిషాల్లో. ఓకే, మనం అయితే ఇప్పుడు ఇంద్రనగర్ కృష్ణనగర్కి వచ్చాము. పొద్దున్న లేస్తే ఇక్కడ అంతా మొత్తం షూటింగ్స్ ఉంటాయి, షూటింగ్ బస్సులు అవన్నీ ఆగుతాయి, మొత్తం షూటింగ్ వాళ్ళే ఇక పొద్దున పూట. ఇది వచ్చేసి ఇది ఇంద్రనగర్, అక్కడ మెట్రో ట్రైన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి అది మొత్తం కృష్ణనగర్ రోడ్ అన్నమాట. లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఇక్కడ ఉండే వాళ్ళంతా షూటింగ్ వాళ్ళు, లేబర్ వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. ఇది వచ్చి అన్నపూర్ణ గేట్, అన్నపూర్ణ స్టూడియో ఉంటది కదా, ఆ గేట్ అన్నమాట. దీంట్లోనే బిగ్ బాక్స్ అవన్నీ అయ్యేది. ఇప్పుడు ఈ లెఫ్ట్ తీసుకుంటాం. మనకు అక్కడ ఆరోగ్య పాలు అది కనిపిస్తుంది కదా షెటరు, ఈ గల్లీలోకి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు అన్లోడింగ్ లొకేషన్ పాయింట్ లో అయితే పెట్టాము. నేనైతే తాడిప్పేసుకొని పెట్టుకున్నాను, టైం ఎందుకు వేస్ట్ అని. వాళ్ళు అన్లోడింగ్ చేసే వాళ్ళేమో పంజగుట్టలో ఉన్నా అన్నారు. ఇక్కడ చూడండి, ఇదే బిల్డింగ్, దీంట్లో 3rd ఫ్లోర్లో అన్లోడ్ చేయాలి. లిఫ్ట్ కూడా లేదు. ఎట్లా అన్లోడ్ చేస్తారో వీళ్ళకి అలవాటు ఉంటుంది, ప్యాకెట్స్ అండ్ మూవర్స్ వాళ్ళకు. చూద్దాం, వాళ్ళు వచ్చాక తారపల్లి ఇప్పేద్దాం, సామాన్లు ఏమైనా జరిగాయా ఏంది అనేది చూడాలి.